జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. పోక్సో గురించి ఒక ఎడ్యుకేషనల్ వీడియో చెప్దామని. పోక్సోలో 2 ఉంటాయి. ఒకటి మైనర్ అంటారు, ఓల్డర్ మైనర్, 2 యంగర్ మైనర్. నేను చేసిన ఒక కేసు, అమ్మాయి వయసు 15 సంవత్సరాలు, అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అయితే 18 ఇయర్స్ లోపల అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా, వాళ్ళిద్దరూ మైనర్సే అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే విత్ మదర్ కన్సెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయదు లీగల్గా. ఒకటి 18 ఇయర్స్ క్రాస్ కాలేదు కాబట్టి అమ్మాయి హెల్త్ పరంగా ఉంచడానికి కూడా ఉండదు. ఎంటీపీఏ దానికి సొల్యూషన్. అయితే కౌన్సిలింగ్ చేయడానికి మేము వెళ్తే ఆ అమ్మాయి, ఇది మా ప్రేమకు ప్రతిరూపం, నేను ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అంటది. అయితే నీ ప్రేమకు ప్రతిరూపం, మీ ఇద్దరు ప్రేమ బాగుంది కానీ చట్టం ఒప్పుకో తల్లి అని బతిలాడి బామాలి దాన్ని నీ బాంచని కాలు మొక్కుతానని అడిగి సంహౌ అల్టిమేట్గా చేయించడం అనేది జరిగింది. అయితే నేను రీసెంట్గా వాళ్ళ కేసు గుర్తొచ్చి కాల్ చేసిన. ఇది ఎప్పుడో కోవిడ్కి ముందు కాల్ చేసి అడిగితే ఇద్దరికి 18 ఇయర్స్ క్రాస్ అయిపోయినాయి. ఇద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టినట. మేము హ్యాపీగా ఉన్నాం మేడం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే పోక్సోలో మైనర్, యంగర్ మైనర్, ఓల్డర్ మైనర్ అంటారు. అంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత ఆ అమ్మాయి ఒక అబ్బాయితోని క్లోజ్ అయితే అప్పుడు ఆ అమ్మాయి ఓల్డర్ మైనర్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయి పెద్ద మనిషి అయినాక ఆమెకు తెలుసు, నాకు ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ వస్తాయి కాబట్టి నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని తల్లి చెప్తుంది. అట్లా జాగ్రత్తగా ఉండాలి అన్న ముచ్చట కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటుంది. యంగర్ మైనర్ అంటారు. అంటే చిన్న పిల్లలు, టీన్స్, ప్రీ టీన్స్, అంటే టీనేజ్ కంటే ముందు, అంటే 13 ఇయర్స్ లోపు అమ్మాయిల మీద జరిగితే దాన్ని సీరియస్ క్రైమ్గా చూడాలి. ఈ మొహమ్మద్ గౌజ్ అని ఖమ్మంలో, వీడికి ఎంత దరిద్రమైన ఆలోచనలు ఉన్నాయి చూడండి. మొహమ్మద్ గౌజ్ పాషా 12 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం చేయడమే కాకుండా ఆ పిల్లను ఎక్కడ ఎవిడెన్స్ చెప్తుందో, ఎక్కడ నన్ను గుర్తుపడుతుందో అని ఆ పిల్లని చంపే ప్రయత్నం చేసినంటే ఎంత క్రూయల్టీతోని వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది హిందూ ఆడపిల్లల పట్ల, హిందూ మహిళల పట్ల. అంటే వీళ్ళు బిలో 18 అయితే పోక్సోనే కాకుండా ఎబో 18 అయ్యేది ఉంటే 354 సెక్షన్ కింద కూడా మనం ఇవ్వచ్చు. కానీ మన చట్టాల్ని, మన వాటిని బేఖాతరు చేసుకుంటూ హిందూ ఆడవాళ్ళ మీద దౌర్జన్యమే టార్గెట్గా పెట్టుకొని చేసే ఇట్లాంటి మొహమ్మద్ గౌజ్ వీళ్ళని ఏం చేయాలా? సరే, ఆడపిల్లకు 16 ఏళ్ళు దాటినాయి అంటే ఆ పోక్సోలో లీగల్గా రైట్ లేకున్నా కూడా కన్సెంట్తోనే వెళ్ళింది ఆ పిల్ల అని అనొచ్చు మనం. ఎందుకంటే కొన్ని దేశాలలో ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ అకార్డింగ్గా 16 ఇయర్స్ కొన్ని దేశాలు పోక్సోని ఆపేస్తాయి, కొన్ని దేశాలు 18. భారతదేశం 18 ఇయర్స్ వరకు కూడా పోక్సో ఉంటుంది. అదే కొన్ని దేశాలలో 16 ఇయర్స్ అని ఉంటుంది. కానీ మన దేశంలో పోక్సోతో సంబంధం లేకుండా ఈ మొహమ్మద్ గౌజ్ లాంటి వాళ్లకు హిందూ ఆడపిల్లల మీద దాడి చేయడం, హిందూ ఆడపిల్లల్ని చేర్చడం అనేది ఒక గ్రేట్ యాక్ట్గా ఫీల్ అయ్యే ఇలాంటి వాళ్లకు మనం ఎట్లా బుద్ధి చెప్పాలి అంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్. డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే వీన్ని ఈ పాటికి ఎన్కౌంటర్ చేస్తారు. రేవంత్ రెడ్డి చేస్తాడా? కాంగ్రెస్ అంటే ముస్లిం అనే కాంగ్రెస్ ఏమన్నా చేస్తారా మొహమ్మద్ గౌస్ని? ఏం చేయరు. అసలు చిన్నగా ఆవు విషయంగా ఏదైనా ప్రాబ్లం అయితే గోరక్షకుల నుండి గోవును కాపాడడానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు రోడ్ల పొంటి తిరుగుతా ఉంటారు. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు పెద్ద మగధీరులం అని తిరుగుతుంటారు వీళ్ళు. హిందూ ఆడవాళ్ళకు గోవుకు పెద్ద తేడానే ఉండదు వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే మన మనోభావాలు దెబ్బతీయడం, మన దాన్ని ఎట్లనన్నా సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడమే వీళ్ళ టార్గెట్. కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తే మన హిందూ ఆడపిల్లల మీద కాంగ్రెస్ రెస్పాండ్ కాదు. బీఆర్ఎస్ ఏం రెస్పాండ్ అవుతుంది? బీఆర్ఎస్ కూడా నిజాం ఈజ్ మై కింగ్ అని అన్నాడు కేసీఆర్. ఇట్లాంటి పరిస్థితుల్లో మన సంస్కృతిని కానీ, మన ఆడపిల్లల్ని కానీ, మన దానికి సంబంధించిన ఏదాన్నైనా కాపాడుకోవాలి అంటే బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప మనకు సొల్యూషన్ లేదు. కనీసం ఈ ఎజిటేషన్స్ ని బయటికి కూడా దేరు ఈ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. తెచ్చేది ఆ కాస్తో కూస్తో ఉర్రేది భారతీయ జనతా పార్టీ. అరవంగానే భారతీయ జనతా పార్టీని మతోన్మాద పార్టీ అంటారు. జాగో హిందూ జాగో, తెలంగాణ ప్లీజ్ వేకప్ అండ్ స్మెల్ ద కాఫీ. స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ నేషన్, స్టాండ్ విత్ ధర్మ. మొహమ్మద్ గౌజ్ లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంటే
బీజేపీ లాంటి పార్టీ అధికారంలో ఉంటే తప్ప మనకు న్యాయం జరగదు. 12 ఏళ్ళ ఆడపిల్ల మీద అత్యాచారం చేయడమే కాకుండా ఆ పిల్లని ఎట్లా తోసేసిండు, ఎట్లా చంపేసిండు చూడండి. వాడికి ఎంత క్రూయల్టీ ఉంది, కొంచెమన్నా గిల్టీ ఫీలింగ్ లేదు. వేకప్ హిందూస్, వేకప్. జై హింద్, జై భారత్.